చందమామ కథ. కొయ్య చిలుకలు. సప్త సముద్రాలకు అవతల ఉన్నది నవద్వీపం. ఆ ద్వీపం మధ్యన ఒక కోట ఉంది. ఆ కోటను ఆనుకొని పెద్ద తోట మధ్యలో ఒక దివ్య భవనం. భవనం చుట్టూ మానవ మాతృలు దాట శక్యంకాని 7 కందకాలు. భవనంలో ఉన్నది ఆ ద్వీపాన్ని పరిపాలించే దిలీప మహారాజు కుమార్తె అపురూప సుందరి. రాజకుమార్తె ఒక శపథం పట్టింది. ఎవరైతే సప్త సముద్రాలు దాటి ఆ కందకాలు దాటి తన భవనంలోకి చేరుకోగలరో వారిని వివాహం చేసుకుంటాను అని. ఇది విని దేశాల నుంచి ఎందరో రాకుమారులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆ 7 కందకాలలో ఏదో ఒక దానిలో పడిపోతున్నారే గాని ఒక్కరూ నెగ్గటం లేదు. ఇలా బయలుదేరిన వాళ్లలో కుంతల దేశపు రాజకుమారుడు కళాధరుడు ఒకడు. అతడు కొయ్య బొమ్మలు చెక్కటంలో అతి నేర్పరి. కళాధరుడు ఒక పెద్ద నావలో బయలుదేరాడు. దారి మధ్యలో తుఫాన్ వచ్చింది. కళాధరుడు నావను దగ్గరలో ఉన్న ఒక ద్వీపానికి చేర్చాడు. ఊసుపోక అతడు తన దగ్గరున్న పరికరాలతో కొయ్య చిలుకలు చెక్కటం ప్రారంభించాడు. అలా అతను మొత్తం 100 చిలుకలు చెక్కాడు. వాటికి చక్కటి రంగులు వేశాడు. ఇంతలో తుఫాను సద్దుమడిగింది. 100 చిలుకలతో సహా తిరిగి బయలుదేరాడు. అదే సమయాన బ్రహ్మ ఆకాశ మార్గాన పోతున్నాడు. సముద్రం మధ్యలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న కళాధరుని చూసి ఆశ్చర్యపోయాడు. అతనితో పాటు ఉన్న 100 కొయ్య చిలుకలను చూసి, ఆహా, ఎంత నేర్పుగా చెక్కాడు, జీవకళ ఉట్టిపడేటట్టు వీటికి ప్రాణం పోస్తేనో అనుకున్నాడు. అనుకోవడం ఏంటి, ప్రాణం పోసేశాడు. వెంటనే కళాధరుడి పడవలోని 100 చిలుకలు రెక్కలు టపటపా కొట్టుకుంటూ ఎగిరిపోయాయి. చిలుకలు ఇలా ఎగిరిపోయినందుకు కళాధరుడికి ఒకవైపు ఆశ్చర్యము, మరోవైపు విచారము కలిగాయి. ఎన్నో కష్టాలు పడి అతడు 6 సముద్రాలు దాటేశాడు. 7వ సముద్రంలో ప్రవేశించేసరికల్లా ఇంకొక గొప్ప తుఫాను పట్టి పడవ ముక్కలైపోయింది. అతడు ఎలాగో తీరం చేరుకున్నాడు. తను ఏ దేశానికి వచ్చింది తెలియక అక్కడ భోగట్ట చేయగా అదే నవద్వీపమని తెలిసింది. ఉప్పొంగిపోయాడు కళాధరుడు. క్షణమైన జాగు చేయక సరాసరి రాజు దగ్గరికి వెళ్ళాడు. నవమోహనాకారుడైన కళాధరుణ్ణి చూసి రాజు జాలిపడ్డాడు. తన కుమార్తె పట్టిన ప్రతిజ్ఞను గురించి తెలియజేశాడు. ఇందుకోసమై వచ్చిన ఎందరెందరో వీరులు శూరులు చనిపోయారని, కనుక అసాధ్యమైన ఈ ప్రయత్నం చేయడం క్షేమకరం కాదని హెచ్చరించాడు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నా శక్తి సామర్థ్యాలు తెలుసుకునే వచ్చాను అన్నాడు కళాధరుడు. బ్రహ్మాండమైన సింహద్వారం తెరిచి అతనిని లోపలికి వదిలాడు ద్వారపాలకుడు. ద్వారం దాటగానే ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది. కొంత దూరంలో లోతైన ఒక కందకం కనిపించింది. అందులో ఏమీ లేదు. ధైర్యశాలి అయిన కళాధరుడు ఆ కందకం అతి సులువుగానే దాటగలిగాడు. కొంచెం దూరాన సరిగ్గా మునపటంతటి లోతు వెడల్పు గల మరొక కందకం కనపడింది. ఆ కందకం నిండుగా కణకణలాడి నిప్పులున్నాయి. అయినా ఒక కందకం దాటి ఉండడం చేత ఆ సులువు చూసుకొని చాకచక్యంతో ఇది కూడా దాటేశాడు కళాధరుడు. తర్వాతి కందకంలో జోరుగా ప్రవహించే నీరుంది. కళాధరుడు ఒక్క గెంతు వేశాడు. కాని పాపం కాస్తంతలో గురి తప్పి నీటిలో పడిపోయాడు. కందకపు గోడలు ఎటు చూసినా నున్నగా ఉండడం వల్ల చేతికి పట్టు దొరకలేదు. కనుక ఎక్కి పైకి రావడానిక వీల్లేదు. చేసేది లేక అతడు అక్కడనే ఈదుకుంటూ నీటిపైన తేలి ఉన్నాడు. కొంచెం సేపటికల్లా బిలబిలమంటూ కొన్ని చిలకలు ఒక మానును పట్టుకొచ్చి ఆ కందకంలో పడేశాయి. అది అందుకొని కళాధరుడు దాని మీద కూర్చున్నాడు. ఇందువల్ల అతడు ఈదవలసిన బాధ తప్పిపోయింది. అంతలోనే మరికొన్ని చిలుకలు ఒక మోకుని మోసుకుని వచ్చి దానిని ఒక చెట్టుకి మెలివేసి రెండవ కొస కందకం లోపలికి విసిరాయి. ఆ మోకు అందిపుచ్చుకొని కళాధరుడు పైకొచ్చేశాడు. అతడు గట్టుపైకి వచ్చేసరికల్లా మంచి మంచి ఫలాలు సిద్ధంగా ఉన్నాయి. అవి ఆరగించి అతడు సేద తీర్చుకున్నాడు. స్థిమితపడిన తర్వాత చూడగా ఆ మోకు తన పడవకు కట్టిన మోకే.
తనను రక్షించిన ఆ చిలుకలు తను సృష్టించిన కొయ్య చిలుకలే. అతడు చూస్తూ ఉండగానే అవి ఎగిరిపోయాయి. విచిత్రమైన ఈ సంఘటనకు విస్తుపోతూ ముందుకు సాగాడు కళాధరుడు. ఆ తర్వాత దాటవలసిన కందకాలు ఒకదానికంటే ఒకటి మరింత భీతావహంగా కనపడినాయి. 4వ కందకంలో నాగుపాములు బొసలు కొడుతూ విషం కక్కుతూ ఉన్నాయి. దీనిని చాకచక్యంతో దాటగలిగాడు. 5వ దానిలో ఆకలిగొన్న సింహాలు, అనేకమైన అడవి జంతువులు గోండ్రు పెడుతున్నాయి. కళాధరుడు వాటి బారిన పడకుండా ఆ కందకము దూకాడు. 6వ దానిలో అతి క్రూరమైన మొసళ్ళు, జలచరాలు నోళ్లు తెరుచుకొని కనిపెట్టుకునున్నాయి. చతురుడైన కళాధరుడు ఈ కందకము అపాయం లేకుండానే దాటాడు. ఈ విధంగా ఇప్పటికీ 6 కందకాలు దాటుకు వచ్చాడు. ఇంకొక్కటే మిగిలి ఉన్నది. అది దాటేస్తే తిన్నగా భవనంలోకి వెళ్లి రాజకుమార్ని చేపట్టడమే. 6 కందకాలు దాటిన నాకు ఇదొక్కటి దాటడం ఏపాటి అనే నిబ్బరంతో అతడు సాగిపోయాడు. చిట్ట చివరకు 7వ కందకం వచ్చేసింది. ఇందులో వాడి అయిన బల్లేలు వరుసలుగా అమర్చబడి ఉన్నాయి. ఇది దాటడం అనేది కళాధరుడికి అతి కష్టమని తోచింది. ఒక్క ఊపుతో అతడు బలం కొద్దీ గంతు వేశాడే గాని పాపం కాలు జారి కందకంలో పడిపోయాడు. పడిపోవడం ఏంటి, బల్లేలు గుచ్చుకొని తక్షణమే ప్రాణాలు వదిలిపెట్టేశాడు. ఇప్పటికీ కళాధరుడు ఇక్కడ ప్రవేశించి 7వ రోజు. అతని గతి ఏమైందో చూద్దామని రాజు బయలుదేరి వచ్చాడు. రాజు వచ్చేసరికల్లా కందకంలో పడిన కళాధరుడు కనపడ్డాడు. అతడి చుట్టూ లెక్కలేని చిలుకలు గుమికూడి విచారంతో అరుస్తున్నాయి. ఈ దృశ్యం చూడగానే రాజు గుండె నీరైపోయింది. నోరు లేని ఈ చిలుకలకు ఉన్న పాటి జ్ఞానమైనా లేదే నా కుమార్తెకు? ఆ దుర్మార్గురాలి కారణంగా ఇక ఎవరూ బలి కావడానికి వీల్లేదు. ఈ మారణ హోమం ఇంతటితో ఆగాలి, లేదా ఆ దుర్మార్గురాలైన బలి కావాలి అంటూ ఉగ్రుడైపోయాడు. సరాసరి కుమార్తె వద్దకు వెళ్ళాడు. నీ మూలాన ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నావు. నీ శపథం వదిలేవా సరే, లేదా నీవే ఈనాడు బలవుతావు. నీ మూర్ఖత్వం వల్ల చక్కటి రాకుమారుణ్ణి పొట్టన పెట్టుకున్నావు, చూద్దుగాని రా అంటూ చెరచెర లాక్కొచ్చాడు. రాజు తిరిగొచ్చేసరికల్లా ఏమి చిత్రం! చిలుకలు కొన్ని కళాధరుడి గుండెపైన కూర్చుని ఏవో ఆకులు నోట్లో కూరుతున్నాయి. మరికొన్ని చిలుకలు వేరు మొక్కలు కరుచుకొని బల్లెపు మనలు గుచ్చుకొని ఉన్న చోట్లో రాస్తున్నాయి. తక్కిన చిలుకలు ప్రశస్తమైన ఫలాలు నోట పెట్టుకుని సిద్ధంగా కూర్చున్నాయి. కళాధరుడు కొంచెం కదిలాడు. తన తప్పిదానికి క్షమించమని రాజకుమారి తండ్రి పాదాలపైన పడింది. రాజు ఆజ్ఞాపించగా తక్షణమే ఆస్థాన వైద్యులు వచ్చారు. కళాధరుడికి చికిత్స చేశారు. బలగమంతా అనేక విధాల ఉపచారాలు గావించారు. కొంచెం స్థిమిత పడగానే అతనిని కోటకు తీసుకుని పోయారు. చిలుకలు కూడా అతని వెంట కోటకు వెళ్లాయి. కొద్ది కాలానికే కళాధరుడికి గాయాలు మానిపోయి బాగా నిమ్మళించింది. రాజు కళాధరుడికి తన కుమార్తెనిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు. ప్రాణదాతలైన ఆ 100 రామచిలుకల కోసం మర్నాటికల్లా 100 బంగారు పంజరాలు తయారై వచ్చాయి. ఎంతో ఆప్యాయంతో ఆ నూతన దంపతులు వాటిని ఆ బంగారు పంజరాల్లో పెట్టి వాటికి కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చారు. తెల్లవారాక పంజరాల్లో చూడగా ఆ 100 రామచిలుకలు కళాధరుడు తయారు చేసిన కొయ్య చిలుకలుగా మారిపోయి ఉన్నాయి.